ఏలి ఏలి లామస్సబక్తాని, నా దేవా నా దేవ. పాస్టర్ గారు చాలా అద్భుతంగా ఆ యొక్క వర్డ్ని మన మధ్య విశదీకరించారు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని అంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టు? ఎందుకు తెలుసా? ఆ టైంలో దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన మన చేతిని పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం విడిచిపెట్టాం దేవుణ్ణి, కానీ ఆయన మనం చేతిని పట్టుకోవడం కొరకు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సత్యాన్ని చెప్పాలి. ఒకవేళ బాధతో ఈ ప్రాంతానికి వచ్చావేమో, దిగులుతో ఈ ప్రాంతానికి వచ్చావేమో, నిరాశలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చావేమో, నీ యొక్క వైటల్స్, నీ హెల్త్ వైటల్స్ అనేవి పెరిగిపోతూ ఒకవేళ భయాన్ని కలుగు చేస్తున్నాయేమో నీ జీవితంలో. ఒకవేళ నీ జీవితంలో అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి పెను ప్రమాదాలు, అనుకోని రోగాలు, అది ఒక క్యాన్సర్ కావచ్చు, ఒక కణితులు కావచ్చు, ఒక షుగర్ కావచ్చు, ఒక థైరాయిడ్ కావచ్చు, లేకపోతే మీ జీవితంలో ఒక ఊహించని పరిణామం మీ జీవితంలో జరిగినప్పుడు కృంగిపోతాం, ఎంతో అధైర్యపడిపోతూ ఉంటాం. నా జీవితం ముగించబడుతుందేమో, లేకపోతే నా జీవితంలో ఇంకా ఆశ లేదేమో, నన్ను ఎవరు పట్టించుకోరేమో, ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తుంది. ఇంక నాకు ఎవరు విలువనివ్వరేమో, గౌరవాన్ని ఇవ్వరేమో అనే ఆలోచనలు వచ్చేస్తున్న టైంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట తెలుసా? నా జనులను ఇశ్రాయేలును నేను విడిచిపెట్టక వారి మధ్య నేను నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుడు మన చేతిని పట్టుకునేటువంటి వాడు.